అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురు చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్స్. ఒక్కరోజు పచ్చటి ముచ్చట్లు. మన సిటీలో ఉన్నాయా పొగ ముచ్చట్లు? తమిళనాడు సింగం షేక్ అండ్ బంధు ఢిల్లీ పెద్దలకు చెప్పిండు గుడ్ బై. భగీరథుడేమో అడ్రస్ లేడు, బోర్లు చూస్తే పని చేస్తలేవు. డైట్ చేస్తాంది రాజీ, తిండి కోసం అవుతుందట రాజీ. ఇవాళ పర్యావరణ దినోత్సవం. భూమి మీద పర్యావరణం మీద మస్తు మందికి లవ్ ప్రేమ షాలైంది. ఇక చాలా మందికి ఒక్కరోజు పర్యావరణ ప్రేమికుల రోగం వచ్చే పవిత్రమైన రోజురబై ఇది. పొద్దుగాల లేస్తే చాలు పెద్ద పెద్ద లగ్జరీ కార్లను ఇడ్చబెట్టి తెల్ల సొక్కాలు మడతపెట్టి సైకిల్ ఎక్కి కెమెరాల ముంగట దొక్కుంటూ పోతారు. మళ్ళా వెనకాల కొందరికైతే సెక్యూరిటీ వాళ్ళు మాత్రం పెట్రోల్ కార్లలోనే అత్తరనుకోలి. అది ఏరే ముచ్చట. నిన్నటి దాకా చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టిన చేతులతోని ఇవాళ గింత మట్టి తీసి మొక్కలు నాటుకుంటా ఫోజులు ఇయ్యబట్టే ఫోటోలకు. మరి ఈ ఒక్కరోజు హంగామా ఎన్నుకున్న కథ ఏంది? మన సిటీలో కాలుష్యం ఎట్లా తలగబడ్డది అనేది అంతా చూద్దాం పాండ్రి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ పొద్దుగాలనే మన సిటీ లీడర్లంతా ఒకటే పారి సైక్లిస్టులు అయ్యిండ్రు. కార్లు బండ్లు పక్కకు పెట్టి సైకిళ్ళు దొక్కిండ్రు, మొక్కలు కూడా నాటిండ్రు. మంచిదే గాని దినం ఉంటే ఇంకెంత మంచిగా ఉండు. నాటిన మొక్కలకు నీళ్ళు పోతాన్రా, అవి ఎంత పెరిగి పెద్దగైనాయి అనేది పట్టించుకుంటే ఇంకింత మంచిగుండు. అవు గాని పోయిన పరిస్థితం మస్తు మంది మొక్కలు నాటే, అవి ఉన్నాయో పోయినాయో గదే డౌట్ చాలా మందికి. కొందరు సార్లు కాయిస్ పెట్టి కాపాడినా ఇంకిందరైతే ఫోటో దిగినాక వాటిని పట్టించుకునేదే లేదు అన్నట్టు ఉంటారు. ఇక ఇలా చూస్తే మళ్ళా మొక్కలు నాటుతాండ్రు, సైకిళ్ళు దొక్కుతాండ్రు. నాటినాక ఓ పెద్ద పార్కులకు పోయి 10 మంది కెమెరామెన్లు రెడీ అన్నాక చేతికి మట్టి అంటకుండా గింత మొక్క నాటి వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసి ఆ ఫోటోలను ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి పర్యావరణాన్ని కాపాడేసినాం అనుకుంటా చేతులు దులుపుకుంటాండ్రు. ఇగో ఇక్కడనే అసలైన ఏటకారం ఉన్నది. టుడా నుంచి సుమారుగా 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా నాటే విధంగా కూడా చర్య చేసిన విధంగా కూడా అధికారులతో మాట్లాడాము. సో కాబట్టి అదొక ప్రక్రియ స్టార్ట్ అయింది. అదే కాకుండా ఈ రోజు కొన్ని సుమారు ఒక 2,000 నుంచి 3,000 చెట్లు ఈ రోజు నాటే విధంగా కూడా ఈ ఎన్వైరన్మెంట్ డే రోజు కూడా నాటాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సూచన ఇచ్చాము. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ రోజు భారతదేశం డెవలప్ అవ్వాలంటే యూత్కు ఉన్నటువంటి పాత్ర చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ రోజు ఎంత వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక లైఫ్లో సక్సెస్ అవుతున్నారో అందులో ముఖ్య భాగంగా ఈ రోజు పొల్యూషన్ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. పోయినేడు ఇదే జూన్ 5వ తేదీ నాడు చాలా మంది లీడర్లు అధికారులు ఎంతో మంది మురిపెంగా నాటిన మొక్కలు ఇవాళ ఏడున్నాయో చాలా చోట్ల అడ్రస్సే లేదు. నాటిన 10 రోజుల సుతం వాటికి నీళ్లు పోసే నాదుడే లేక అయన్నీ ఎండిపోయినాయట. కొన్ని ఎడ్లు గొడ్లు తినిపోతే ఇంకిన్ని మేకలు మేసినట్టు అయ్యే. మరి పోయినేట చెట్లే ఎండిపోయినాయి. మరి అలా కొత్తగా ఫోటోల కోసం ఇంకో మొక్కను నాటేతందుకు గుంతలు తవ్వుతుండ్రు. ఇవి ఉంటాయా అని జనాలు ముక్కు నేలేసుకోబట్టే. వీళ్ళిట్లా ఒక్కరోజు సైకిళ్ళు దొక్కి పబ్లిసిటీ చేసుకుంటాంటే మన హైదరాబాద్ సిటీలో కాలుష్యం మాత్రం రోజు రోజుకి దద్దరిల్లబట్టే. మన సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 100 దాటి మోడరేట్ కెంచి పూర్ కేటరీకి పడిపోతుందట. కొత్త ఏడాది స్టార్టింగ్లోనైతే ఈ కాలుష్యం ఏకంగా 339 దాటి సివియర్ లెవెల్కి చేరుతుందట. సిటీ అంతటా చెట్లను పొట్టు నరికేసి కాంక్రీట్ జంగల్ చేసుడుతోటే పొద్దుగాల లేస్తే స్వచ్ఛమైన గాలి దొరకక జనాలు ఊపిరాడక చస్తుండ్రని పర్యావరణ ప్రేమికులు తిట్టుకోబట్టే. ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ.
అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య. మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్ళను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఊకే తిట్టుకునుడు ఎడ్డిచ్చుడు ఎందుకు గని ఇక మన లీడర్లను చూడుండ్రి, అందరూ పర్యావరణం కాపాడాలి అని చెప్పబట్టే. ఇగో అందరు నానుడు కూడా కరెక్ట్ కాదుల్లా. ఈయనోళ్ళ గురించే మా బాధ అంతా. కొందరు సార్లు జనాల పానాలు మంచిగా ఉండాలి అని ఎన్నటి సందో మొత్తుకుంటాన్రు. జనాలు ఈనకపోతే ఎట్లా? ప్లాస్టిక్ వాడకుండ్రి, దగ్గర పట్ల పోతే సైకిళ్ళు వాడుండ్రి, నడుచుకుంటూ పోన్రి, మన లీడర్లు చెప్పే మాటలు ఇనుండ్రి. అయ్యో అయితమానే గాని ఇయ్యాలంతా సైకిల్ ఎక్కిండ్రు కదా పాపం. గీ మేడం సైకిల్ మీదకెంచి కింద పడ్డదుల్లా. అయినా సరే జనాలకు అవేర్నెస్ తీసుకురావాలా అని మళ్ళా సైకిల్ ఎక్కి దొక్కుతుంది. తెలంగాణ, ఏపీ అని కాదు, దేశమంతా, దునియా అంతా ఇవాళ పర్యావరణం కాపాడే పనులు ముందటేసుకుండ్రు. మరి మీరు సుతం చెట్లు పెట్టుండ్రి, పెట్టిన చెట్లను జర కాపాడుండ్రి, ప్లాస్టిక్ వాడకుండ్రి, సగ్గం దరిద్రం పోయినట్టే. ఏమంటాను? అబ్బా నిన్ననే మా చెల్లె రెంట్ల కోసం తిరిగితే రేట్లు మస్తున్నాయి అక్క అని చెప్పింది కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామన్నా గింత జాగ కొనుక్కుందామని కలలు కనేటోళ్లకు సుత మన సర్కారు ఇవాళ పొద్దుగాలనే గట్టి మంగళహారతి ఇచ్చినంత పనిచేసింది. ఎప్పటి సందో అనుకుంటున్న భూముల కొత్త మార్కెట్ విలువలను ఇయాల్టి సందే అఫీషియల్గా అమల్లోకి తెచ్చింది. రేట్లు ఎట్లా పెంచిండ్రంటే సామాన్యుడు సిటీలో చిన్న షెడ్ వేసుకుందాం అనేటందుకు కూడా అసలు అది కొనేటందుకు కూడా దిక్కులేదు. సెంటు భూమి కొనుడు కంటే అసలు ఆ కళ అద్దే అనుకోండి. నేను చెప్పుడెందుకు ఒక్కసారి మీరు చూడరి. సర్కారు ఇయాల్టి సంది సాగు భూములు, ఓపెన్ ఫ్లాట్ల రేట్లను 50 100% పెంచి పడేసింది. నిన్నటిదాకా ఎకరం భూమి ఉత్త 1,75,000 ఉంటే దాన్ని ఇవాళ 2,75,000 చేసింది. నిన్నటిదాకా ఉన్న రేట్లు ఇవాళ పొద్దుగాలనే మారినాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వచ్చిన జనాలు ఏం చేయాలనో తెలియక నెత్తి నోరు కొట్టుకుంటారు అనుకోండ్రి. ఈ కొత్త రేట్ల దెబ్బకు గల్లీల్లో బతికేటోళ్ళు ఏమన్నా ఇండ్లు కొందామని జర్ర ఎన్కేసినా సరే సాలే. ఇక కొనాలనే కాయిసుంటే కిడ్నీలు అమ్మినా చాలే. పొరపాటున ఇల్లు కొందామని లోన్ కోసం పోతే బ్యాంకోడు ఇచ్చే లోన్ కంటే సర్కారు గట్టమనే రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తమే ఎక్కువ ఉండేటట్టున్నది. ఉన్న ధరలను డబల్ చేసి సామాన్యుడు సొంతింటి కల మీద సర్కారు గట్టిగానే చల్లటి నీళ్లు చల్లినట్టున్నది పో అని జనాలు ఎడ్డియబట్టే. భూములే కాదు, సిటీలుండే అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల రేట్లను సుత 10-20% దాకా పెంచిండ్రు. పోనీ ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అంటే ₹1 సుతం తగ్గేదేలే అనబట్టే అధికారులు. కొత్త రేట్ల ప్రకారమే చలాన్లు కట్టాలని కరాఖండిగా చెప్పుడుతోనే బిల్డర్ల గుండెల్లా ఇప్పుడే కొత్తగా రైళ్లు ఉరుకుతున్నాయి అనుకోండిగా. ఇంకింట్లా అసలు ముచ్చట ఏందంటే కొన్ని జాగర్లల్లా రేట్లే పెంచలే. జనాలు ఎవ్వరు పోని అడవుల్లా, కొండల్లా, గుట్టలన్నా ఎక్కువ పెరగలేదట. ఉద్యోగాలు ఇత్తలేరు గాని ఉన్న భూముల రేట్లు పెంచి మమ్మల్ని రోడ్ల వారేసేటట్టున్నారు అని పబ్లిక్ గరం మీద ఉన్నారు. మొత్తం మీద రేట్లు పెంచుడు చేయబట్టి రియల్ ఎస్టేట్ పోరగాండ్ల గుండెలు గుబేల్మంటానాయి. ఏమోనుల్లా, ఏం జరిగినా ఏం చేస్తాం చూసుడు తప్ప అనబట్టే ఇంకిందరు జనాలు. నిన్న మొన్నటిదాకా తమిళనాడు గడ్డ మీద కమలం పువ్వును గెలిపించేటందుకు ఎన్మన్ ఎన్మక్కల్ అనుకుంటా కాళ్లకు బలుపాలు కట్టుకొని తిరిగిన ఊరామా శ్రీడర్ కె అన్నమలై సారు గుర్తున్నాడు కదా. ఇవాళ ఆ సింగం సారు ఒకటే పారి ఢిల్లీ పెద్దలకు షాక్ ఇచ్చి బీజేపీకి బాయ్ బాయ్ చెప్పి లెటర్ పంపిండు. పంపంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సార్ సుతం ఆలస్యం చేయకుండా సరే పోతావో అన్నట్టు ఓకే అన్నాడు. ఇంతకు గీ ఐపీఎస్ ఆఫీసర్ పాలిటిక్స్ ఏంది, ఢిల్లీ భాషలతో నచ్చిన లుల్లేందో జర చూద్దాం పాండ్రి.
నిన్న మొన్నటిదాకా ఢిల్లీ బాసులకు మోస్ట్ ఫేవరెట్ లీడర్గా ఉన్న అన్నయ్యమలై సారు సడన్ గా ఇవాళ 5 పేజీల లవ్ లెటర్ అసొంటి రాజీనామా లేఖ రాసిండు. ఢిల్లీ పెద్దల ఆలోచనలు వేరు, నా దారి వేరు, మా ఇద్దరి అభిప్రాయాలు అస్సలు గలతలేవు అనుకుంటా ఖరాఖండిగా రాసిండు. తమిళనాడులో ఒంటరిగా పోరాడి పార్టీని పెంచాలని ఈయన ముచ్చటపడితే అధిష్టానం పాత చింతకాయ పచ్చడి లెక్క మళ్ళీ పాత దోస్తులు ఏఐఏడీఎంకే తోటి దోస్తీ గట్టాలని ప్లాన్ చేసుడే నచ్చలేదట సార్కు. గందుకే మాజీ ఐపీఎస్ సారు మన పప్పులు ఇక్కడ ఉడకవని డిసైడ్ అయ్యి పార్టీ గేట్ దాటేతందుకు పాస్ అడిగిండు. సిగ్నల్ పడ్డది. అయితే ఈ పంచాయతీ ఇయాల్టిది కాదట. పోయినేడు ఏప్రిల్లోనే అన్నామలై సారును తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కుర్చీకెంచి దించేసి మైనార్ నాగేంద్రన్ సారును కూసోబెట్టిండ్రట. అప్పటి సందే లోపలికెంచి పొర రగిలిందట. మొన్నైన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుతం మన సింగాన్ని రాష్ట్రమంతా తిరగనీయకుండా ఉత్త కొన్ని జిల్లాలకే ఓవాలే అని డిసైడ్ చేసిండ్రట. మరి నన్ను డమ్మిని ఎత్తరా అని అనుకున్నాడో ఏమో గాని ఇగో ఇట్లా ఈ పార్టీకెంచి బయటకొచ్చే. ఇదిట్లుంటే రాజాసింగ్ సారు మస్తు బాధపడ్డాడు. ఈ సారు పార్టీలకించి వెళ్ళిపోవుడుతోటే అరే ఏందిది, ఒక మంచి పోతున్నా అంటే పో అని మెడలు పట్టి నెట్టేత్తరా, ఒకసారి ఆగు, ఎందుకు పోతున్నావు అని అడగరా అన్నట్టు బాధపడబట్టే. నేను పోయినప్పుడు సుతం అడగలే, మెయిల్ పెట్టినా మెసేజ్లు పెట్టినా కలవాలే అని ట్రై చేసిన, అయినా సుతం పెద్దసార్లు కలవలే. మా బాధ ఇనాలే, ఇది మంచి పద్ధతి కాదు. నేను అప్పటి సంది ఇప్పటిదాకా నిఖార్సైన నాయకుని లెక్కనే ఉన్నా, ఇంకో పార్టీల గల్వలే అన్నట్టు మస్తుగా బాధపడ్డాడు సారు. ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే అసలు ఆ రాజీనామా వెనుక ఏమున్నది ఆ వ్యక్తిని పిలవాలి, మాట్లాడాలి. ఎందుకు ఇస్తున్నావు రాజీనామా అని మాట్లాడిస్తే ప్రాబ్లం ఏముంటది ఆ వ్యక్తి చెప్తాడు. కానీ దురదృష్టం నాతోని ఏ విధంగా అయింది అదే విధంగా అన్నామలయ్యతోని కూడా అయిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలాసారి కేంద్ర అధికారులకి తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి మెయిల్ చేసినాను, వాట్సాప్ చేసినాను, మెసేజ్ చేసినాను. చాలా వరకు తెలంగాణలో ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చాలా ప్రయత్నం చేసినాను. పెద్ద పెద్ద నాయకులకి కలవనికి ప్రయత్నం చేసినాను, ఎవరు కలవలే. లాస్ట్కి రాజీనామా ఇచ్చినాను. దాదాపు 1 year అవుతుంది పార్టీ నుంచి బయటికి వచ్చి. వేరే పార్టీ వెళ్ళను కూడా. కనీసం మా లాంటి వ్యక్తులకి, అన్నమలై అట్లాంటి వ్యక్తులకి. ఇదిట్లుంటే తమిళనాడులా కమలం వాడిపోయినంత పనైంది. మొన్నటి ఎన్నికల్లో ఓటేసి సీట్ వచ్చే వరకు ఇంకింత కోపం వచ్చిందట. ఓట్ల శాతం సుత 11కెంచి 3% పడిపోయిందట. ఇక పాత లీడర్లంతా అన్నమలై చేయబట్టే గిదంతా అయ్యిందని నిందలేస్తున్నారు. ఇటు ఫ్యాన్స్ ఏమో ఈ సారును సింగం అంటే, ఎన్నికల రిజల్ట్స్ అయితే కమలం పువ్వుకు సీట్లు రాకపోవడంతో ఈ సింగం కేవలం సోషల్ మీడియాకే పరిమితం అని కారటాలు చేయబట్టే. ఏమో మరి సారు కొత్త రాజకీయ పార్టీ పెడతాడు అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. మరి అన్నట్టు సొంతంగా పోటీ చేసి గెలిచి చూపిస్తాడా లేదన్నా పార్టీలకు లొంగిపోతాడా అన్నది చూడాలి. మళ్ళా ఇంటింటికి నల్ల ఆ కళ నెరవేరిన వేళ అనుకుంటా నిన్న మొన్నటి దాకా లీడర్లు మైకులు వగిలిపోయేటట్టు ఉదరగొట్టిండ్రు కదా. కానీ కొన్ని పల్లెలల్లో చూస్తే ఆ భగీరథుడి అడ్రస్సే లేదు. ఉన్న బోర్లు చూస్తే ఒక్క సుక్క నీళ్లు కూడా పడతలు. సర్కార్లు మారుతున్నా, ఏండ్లు గడుస్తున్నా తాగేతందుకు మంచినీళ్లు దొరకక మన పల్లెటూరి జనాలు కిలోమీటర్ల దూరం అడవుల్లోకి ఉరకాల్సి రాబట్టింది. ఈ నీళ్ల పంచాయతీ ఏందో, మన అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉన్నదా అనేది జర్రట్ల పోయి చూసేద్దాం పారి. ఇగో ఇది ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ అనే ఊరు. చూసిండ్రా, అంతా లైన్గా బిందెలు పట్టుకొని చెరువులా నీళ్ళకు పోయినరు. బండెనక బండి గట్టి అన్నట్టు బిందెనక బిందె ఎత్తుకొని కిలోమీటర్ల కమానం జనాలు నీళ్ళ కోసం, తాగే నీళ్ళ కోసం ఇట్లా చెరువులు చెలకలు అనుకుంటా అడవుల చుట్టూ తిరగబట్టే. ఈ ఊళ్ళే జనాల దూప తీర్చేతందుకు ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 3 బోర్లు వేసిండ్రు. కానీ ఏం పాయిదా, అధికారుల పుణ్యమా అని 3 మూలకే పడ్డాయి. మెయింటెనెన్స్ అన్న ముచ్చటే లేదు. ఆ 3 బోర్లు తుప్పు పట్టి రూపాయి లాభం లేకుండా ఉన్నాయి. ఎండలు మండిపోతా అంటే
ఇగో గిట్లా అధికారులు వేసిన బోర్లు మాత్రం ఎయిర్ కండిషనర్ల లెక్క షోకేస్ కింద కనిపించే వరకు జనాలు ఏడవబట్టే. 3 బోర్వెల్ ఉన్నాయి సార్, కానీ దానికి ఎంతో రిపేర్ చేసుకున్నారు ఏదో, కానీ ఇంతవరకు దానికి సక్సెస్ అయితే లేదు, పాస్ అయితే లేదు. అది మన మిషన్ భాగీరథ ఇంకా అది ఇంకా దానికి ఏమైందో అది ఇంకా వస్తలేదు. దానికి పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టింపజేస్తలేరు సార్. దీంట్లో మేము మా ప్రజలు ఏం చేస్తున్నాం, ఏదో ఆగుకు ఏదో మారుమూల అక్కడ మనం అక్కడ 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉన్నది తోయగూడెం నుంచి నీళ్ళు తీస్తున్నారు సార్. మాకు ఇదే పరిస్థితి మన బలాన్పూర్ కానీ మన టెంబరమోవాడ్ కానీ బండగూడ కానీ ఇదే పరిస్థితి, ఎక్కడ పోయినా కూడా నీళ్ళే పరిస్థితి సార్. లొలి ఎక్కువ ఉన్నది సార్. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి సార్, కానీ మా మారుమూల ప్రాంతాలు ఇంతవరకు మారతలేవు సార్. అందువలన ఈ సరైన ఖచ్చితంగా పెద్ద బోర్వెల్ ఇక్కడ వేసుకోవాలి సార్. సరే, చేతి బోర్లు ఓతవైనాయి, కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన మిషన్ భగీరథ నీళ్ళన్న అత్తానే అంటే అది సుతం లేదట. ఈ ఊర్లే వెంకటాపూర్లా భగీరథ నీళ్లు ఎన్నో దినాల సంధి బంద్ పడ్డాయట. పైప్ లైన్లకు దిక్కుమాలిన లీకేజ్లు అచ్చుడు, నల్లాల నుంచి నీళ్ళ కంటే ఎక్కువ గాలే అచ్చుడు, ఇవన్నీ చేయబట్టి ఇంకేందిగా నీళ్ళే లేదు. తాగేతందుకు లేవు, కూరబు వండుకుందామంటే లేవు. గందుకే గిట్లా ఊళ్ళున్న ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి నెత్తి మీద బిందె బకెట్లు ఏదుంటే అది పట్టుకొని అడవిలున్న చెరువుల తానికి పోయి ఇగో ఇట్లా తెచ్చుకోవట్టే. రావు వెంకటాపూర్ విలేజ్. మాకు ఒక నెల నుంచి నీళ్ళు వస్తలేదు. 2 బోర్వెల్లు ఖరాబ్ అయి ఉన్నాయి. మిషన్ భాగీరథ అయితే ఇప్పటికీ వస్తానే లేదు. అది అసలు నామ మాత్రమే ఉన్నది, కానీ అది మాకు యూజ్ అయితే అవుతలేదు. మిషన్ భాగీరథ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇక్కడ రెస్పాండ్ అవుతలేరు. ఎవరి వస్తారు, సర్పంచ్ కు చెప్తే సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్ చెప్తే ఉప సర్పంచ్ లేదు, సెక్రటరీ సార్కు చెప్తే సెక్రటరీ, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఈ నీళ్ళ పరిస్థితి మాత్రం బాగా చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈ నీళ్ళ కట్టాలు ఉత్త వెంకటాపూర్కే కాదు, పక్క పంటున్న బలాన్పూరు అటు టెంబరమోవాడ్ ఊళ్ళ సుతం గిదే తిప్పలు. ఓట్ల కోసం వచ్చినప్పుడు కార్లు వేసుకొని వచ్చే లీడర్లు గెలిచినాక గీ ఊర్ల దిక్కు కన్నెత్తి సుతం సుత్తలేరని తిట్టబట్టే ఆడున్నోళ్ళు. సర్కార్లు మారుతానే కానీ మా రాతలు మారతలేవని ఒరవొల ఏడ్తాండ్రు నీళ్ళ కట్టాలకు. ఏమోనులా, డిజిటల్ ఇండియా గ్లోబల్ సిటీ అని మనం హైదరాబాద్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటాం కానీ గీసొంటి అడవులలో బతికే జనాలకు నీళ్లు తాగదామంటే గుక్కడు నీళ్లు సుతం లేకపాయే. ఈ మధ్య మన సిటీలా జర కొత్త రోగం నడవబట్టే. పొద్దుగాల లేస్తే చాలా మంది డబ్బా పట్టుకొని తిరుగుతాండ్రు. అగో ఇది ఆయనతో నా డబ్బా గురించి మాట్లాడుతుందా ఏంది? పొద్దుగా లేత చాలు తిండి తిప్పలు మానేసి ఆకులాల వాళ్ళ నములుట్లా జర ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకు. ఇది పక్క నా డబ్బా గురించి మాట్లాడతాను. ఆయనతో గుంజుకుంటది. అసలు మన హైదరాబాద్ చికెన్ బిర్యానీని కాదని గీ సలాడ్లు తినుకుంటా జనాలు ఏం సాధిస్తారో ఏమో. నేను ఊకే బిర్యానీలు తింటే సత్తరే పోరి, అందుకే అప్పుడప్పుడు సలాడ్లు తినాలి. అయినా నీ బక్క ముఖానికి డైట్ ఇల్లు ఏం తెలుసుది? ఓపెన్ చేయి అయితే. డైట్ అని ఆకులాల్మలు తినుడా, నీ ఆకులాల్మలు పాడువాడా. నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ ఐటీ కారిడార్లల్లా కథ వేరే ఉంటది. ఒకటే దగ్గర కూర్చొని బర్రెలెక్క బలుస్తున్నామని తగ్గాలే అన్న పిచ్చి పీక్స్లుంటది. అవుగని చెల్లే, నువ్వేందే ఏమో దాస్తానవు? ఏం లేదు గాని. ఏందా డబ్బా, దూరంకెంచి చూస్తే ఆవులు తినే గడ్డి లెక్కనే కనిపిస్తుంది. మూత తీయందే కనిపిస్తుందా నీకు గడ్డి? అయినా దీన్ని సలాడ్ డబ్బా అంట. ఇందులో కీరాలు క్యారెట్లు అన్ని మంచిగా కట్ చేసి పెట్టిన, పైన నిమ్మకాయ కూడా విండిన. ఓకే బామ్మ. అరే గింత పైసలు పెట్టి చదువుకొని సాఫ్ట్వేర్ కొలువులు చేసింది గీ గడ్డి తినేతంది కానీ. అయినా అదే ఇప్పుడు ట్రెండ్ మరి. ఏంది ఆకులు తినుడా? చేతులు ఇలాంటి డబ్బాలు పట్టుకొని మేకలు గొర్రెలు లెక్క ఆకులు నవ్వుడే స్టైల్ అనుకోని భాషల. అంటే కోపం వస్తుంది కానీ స్టైల్గా సలాడ్ అంటారు. రాత్రి పోయి బిర్యానీ గుంజుతారు. మళ్ళా డైట్ అట డైటు. మీ డైట్ ఇంట్లో మన్నువాడ, ఇది ఎక్కడి డైటే, దొంగల డైటు. కరెక్ట్ పాయింట్ పట్టినవే అక్క. అస్సలైన ఖతర్నాక్ ట్విస్ట్ ఇక్కడనే ఉంది. రోజంతా ఆఫీసులల్లా మేనేజర్లు తిట్టే తిట్లతోని కడుపు నిండక ఈ ఆకులు అల్మలు తింటారట. కానీ రాత్రి అయితే చాలు వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెడతారు, చిచ్చా నా డైట్ అయిపోయింది, సుక్క ముక్క లాగిద్దామా అని అనుకుంటా. అట్లా నా కథ. అంటే పొద్దంతా జిమ్లో కష్టపడి రాత్రికి డబుల్ మసాలా చికెన్ బిర్యానీ దంచుడు అంటావు. ఒక ఆయన అయితే జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ మీద ఉరికి పక్కనున్న బండి దగ్గర బజ్జీలు తింటున్నాడంట. ఎరికేనా? అవునే అక్క, ఇక్కడ ఒక ఆయన పొద్దుగున్న 6 గంటలకు లేచి 6 కిలోమీటర్లు ఉరికిందంట. ఆ ఉరుకురికి అలసిపోయిండేమో, తొవ్వల టిఫిన్ బండి కనిపిస్తే అక్కడ ఆగి 5 ప్లేట్ల ఇడ్లీలు 4 ప్లేట్ల బోండాలు కడుపులో వేసిందంట. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అరే
గన్ని ప్లేట్లా ఆయన బరువు తగ్గేతందుకు ఉరికిండా లేకపోతే ఆకలి పెంచుకొని బిర్రుగా తినేతందుకు ఉరికిండే? అదే కదా కామెడీ. ఎందుకు తింటున్నావు అని అంటే ఉరికినందుకు బాడీలో క్యాలరీస్ తక్కువైనాయి కదా, అందుకే కడుపులో ఎత్తాను అనబట్టే. అది తప్ప అది తప్ప అది తప్ప తింటున్నావు. గీసొంటి మేధావులు ఉన్నంతకాలం మన సిటీలా బిర్యానీ హోటళ్లకు అసలు నష్టమే రాదు. ఇంకో ముచ్చట, గిన్నడు మా గ్రీన్ టీ అని ఇంకోటి తాగుతారు. ఇన్నా అది తాగితే పొట్ట తగ్గుతుందట కదా. పొట్ట సంగతి దేవుడెరువు గాని అదొక చుక్క టేస్ట్ కూడా ఉండదు అక్క. వేడి నీళ్ళల్లా వేపాకు రసం కలిపితే ఎట్లుంటదో అట్లుంటది. గ్లాస్ మార్చండి, సాంబార్ మంచినీళ్ళలో ముంచి తినేస్తున్నాడు. మరి మన ఇరానీ చాయ్ని సమోసాను ఇడిచిపెట్టి ఆ చేతి నీళ్ళు తాగుకుంటా మొక్కలు ఎట్లా పెడుతుండ్రో ఏమో. పాపం బరువు తగ్గాలన్న ఆరాటము, తిండి మీద ఉన్న ఆపచ్చము, రెండింటి మధ్య నలిగిపోతారు చాలా మంది. అందుకే నేనేమంటానంటే ఉన్న 4 రోజులు ప్రశాంతంగా బిర్యానీ తిని బతకాలి, కానీ ఎక్కువ కాదు, లిమిట్గా తినాలి. అన్నీ లిమిట్గా తిని పానం పైలంగా ఉంచుకోవాలి అని అంట. సరే కరెక్టే చెప్పినావు కానీ ఆ గచ్చిబౌలి మ్యాటర్ అంతా ఇడిచేసి వచ్చేటప్పుడు ఒక 2 చికెన్ బిర్యానీ పొట్లాలు పార్సల్ కట్టించుకొని రా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. నువ్వు ప్లేట్ రెడీ చేసి పెట్టు, నేను లెగ్ పీసులతో అక్కడ ల్యాండ్ అవుతా. మా మంచక్క అయినా నేను హైదరాబాద్ వచ్చిన సంది ఒక్కసారి కూడా ఈ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయ్యలేదే. అయినా నీకు జీతం వచ్చిందా అక్క? జీతం రాలే, సెపాయి తీసుకుంటా. ఈ కెమెరామ్యాన్ అన్నతానే తీసుకొని జీతం పడ్డానికి ఇస్తా. కానీ నువ్వు ఇక డైట్ చెయ్యుండ్రి కానీ జర ఉన్నన్ని రోజులు రుచికి మరిగి కాకుండా ఇట్టమున్నాయన్న అప్పుడప్పుడు అన్న తినుండ్రి. మరీ మా చెల్లెలెక్క తినకుండ్రి, కానీ పానం అయితే పైలం, 4 సుతం పైలం. ఖతర్నాక్లా ఇప్పుడు ఐరల్ ముచ్చట్లు చూద్దాం. రైట్, చూసిండ్రా మంచిగా. అరే స్కూటీ మీద ఉన్న పెద్ద మనిషి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు కొని పైసలు ఇస్తుండు న్యాయంగా, కానీ ఫోన్ చూసిండ్రా జేబులో పెట్టిండు. ఆ బండికి ముందటొకడు, ఆ సారు పక్కనొకడుండు. మంచిగా చూడుండ్రి. దొంగలు గట్లెందుకు నిల్చుంటారు అని అనుకుంటున్నారా? కరెక్ట్గా చూడుండ్రి. రైట్, తీయు తమ్మి తీయు, మంచిగా తీయు. కథం సంచి అడ్డం పెట్టిండు. ముందటి మనిషి ఏదో కొంటున్నట్టు అడిగినట్టు బిళ్ళపిత్తుండు. వెనకలున్న మనిషి ఏమో జేబుకు సంచి అడ్డం పెట్టి జేబులకెంచి ఫోన్ తీసి ఏం తెలియకుండా వాయే. ఓర్ని తెలివిపాడుగాను, గమ్మత్తున్నవు పో. అందుకొని ఆ మనిషి అవతల పడితే ఏదో కొన్నట్టు ముంగటుండి బిళ్ళపిచ్చిన గీ మనిషి సుతం ఆడికెంచి వాయే. ఇద్దరు దొంగలే, తోడు దొంగలు పో. అబ్బా, ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినా, 5 నుండి ముందు అలా. గీ ఆయమ్మ చూడుండ్రి, పాపం పిల్లమూతిని సంచిలో పెడుతుంది. ఆ పిల్ల ఊపిరాడకపోతే ఎట్లా? పిల్లగాండ్లను భయపెట్టాలంటే ఏదో బూచోడొచ్చిండు, దయ్యం వచ్చింది, భూతం వచ్చింది, పులత్తుంది, పిల్లత్తుంది, ఎలుకత్తుంది అని భయపెట్టాలి. కానీ గీ బత్తల పెట్టి మూత పెడుతూ తాడు కడతా అనేటట్టుగా భయపెట్టుడేందో ఏం మంచివో తల్లి. ఇది తమిళనాడులోనో కర్ణాటకలోనో అయిన ముచ్చట. ఏదైనా ఇట్లా పిల్లగండ్లను భయపెడతారా? పాపం పిల్ల ఎడుతాంది, ఏం తెలియక అమ్మ దయ్యముంది ఈడ రా అని మనసులు అనుకుంటుంది కావచ్చు పిల్ల. తీసి పడేయుండ్రి గిసొంటి మైండ్ ఉన్న మనుషులను. ఇక నుల్లా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి గిసొండు ముచ్చట్లతోనే మేము ముంగట్టుకత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మా ప్రైమ్ 9ని.